మీరు ఈఎంఐ స్టార్ట్ చేసిన రోజు ఒక పవర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నా లైఫ్ సెటిల్ అయింది అని అనిపిస్తుంది. ఇల్లు కొనడం అంటే రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటాం. రెస్పాన్సిబిలిటీ అంటే మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే రెస్పెక్ట్. ఇదంతా కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ ప్రతి మంత్ శాలరీ వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటి? బ్యాలెన్స్ చూడటమా? లేదు. ఈఎంఐ డెబిట్ అయ్యిందా అని చెక్ చేయటం. అక్కడే షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇల్లు కొన్నారు, కానీ మీ ఫ్యూచర్ ఇన్కమ్ ఆల్రెడీ కమిట్ చేశారు. నెక్స్ట్ 15-20 ఇయర్స్లో వస్తుంది అని అజ్యూమ్ చేస్తున్న మనీకి ఓనర్ ఎవరు? మీ పేరు మీద ఇల్లుంది, కానీ మీ ఇన్కమ్ మీద కంట్రోల్ ఎవరిది? బ్యాంక్. ప్రతి మంత్ శాలరీ వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ ఆ రిలీఫ్ ఎక్కువసేపు నిలవదు. సైకిల్ రిపీట్ అవుతుంది. శాలరీ, డిడక్షన్స్, బ్యాలెన్స్, నెక్స్ట్ డ్యూ డేట్. మీ ఫోకస్ ఎర్నింగ్ మీద ఉందా లేదా మెయింటైనింగ్ మీద షిఫ్ట్ అయిపోయిందా? మీరు ఇర్రెస్పాన్సిబుల్ కాదు, మీరు కేర్లెస్ కూడా కాదు, కానీ డిసిజన్స్ స్లోగా ఫియర్ డైరెక్షన్లో మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ ఉంది కాబట్టి రిస్క్ తీసుకోకూడదు, స్టేబుల్గా ఉండటం బెటర్, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ టైం కాదు. ఈ లైన్స్ ఫెమిలియర్గా అనిపిస్తున్నాయా? మీరు ఇల్లు కొన్నప్పుడు ఫ్రీడమ్ పెరిగింది అని అనిపించింది, కానీ ఫ్లెక్సిబిలిటీ పెరిగిందా? లేదు, తగ్గింది. ఇది ఫైనాన్షియల్ టాపిక్ కాదు, ఇది సైకలాజికల్ టాపిక్. ఈఎంఐ అంటే ఎసెట్ అని అనుకుంటున్నారా? కాదు. ఈఎంఐ అంటే మంత్లీ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ పెరిగితే ఆప్షన్స్ పెరుగుతాయా? లేదు, ఆప్షన్స్ తగ్గుతాయి. ఆప్షన్స్ తగ్గిపోతే ఫ్రీడమ్ పెరుగుతుందా? లేదు, ఫ్రీడమ్ కూడా స్లోగా తగ్గుతుంది. ఒక సింపుల్ బ్రేక్డౌన్ చూద్దాం. శాలరీ 80,000 రూపీస్, ఈఎంఐ 30,000 రూపీస్, కార్ లోన్ 9,000 రూపీస్, స్కూల్ ఫీజ్ 12,000 రూపీస్, మెయింటెనెన్స్ 6,000 రూపీస్, గ్రోసరీస్, పెట్రోల్ బిల్స్ కలిపి ఇంకో 20,000 రూపీస్. మంత్ ఎండ్కి మిగిలేది ఆల్మోస్ట్ నథింగ్. మీరు మేనేజ్ చేస్తున్నారు, కానీ మార్జిన్ ఉందా? ఆల్మోస్ట్ లేదు. మార్జిన్ లేకుండా లైఫ్ అంటే రోప్ మీద నడుస్తున్నట్టు. కొంచెం బ్యాలెన్స్ డిస్టర్బ్ అయితే టెన్షన్ ఇమీడియట్. శాలరీ ఫస్ట్ డేట్ వచ్చినప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ 5th డేట్ దగ్గర నుండి మైండ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈఎంఐ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ ఉందా? ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ వస్తే? ఇది పానిక్ కాదు, కానీ కంటిన్యూస్ బ్యాక్గ్రౌండ్ ప్రెషర్. చాలామంది ఈఎంఐని డిసిప్లిన్ అని లేబుల్ చేస్తారు, కానీ డిసిప్లిన్ అంటే ఏంటి? కంట్రోల్. ఇక్కడ కంట్రోల్ ఎవరిది? మీ దగ్గర లేదా ఈఎంఐ దగ్గర? ఇన్కమ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కానీ ఈఎంఐ ఫ్లెక్సిబులా? లేదు, అది ఫిక్స్డ్. ఇన్కమ్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు, ఈఎంఐ ఫ్లక్చువేట్ అవ్వదు. డిఫరెన్స్ చూస్తున్నారా? మీరు జాబ్ని ప్యాషన్తో చేస్తున్నారా లేదా ప్రెషర్తో చేస్తున్నారా? ఈఎంఐ లేకుండా సేమ్ శాలరీ ఉంటే మీ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, రిస్క్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, డెసిషన్ స్పీడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈఎంఐ ఉనియా మైండ్లో ఫస్ట్ ఫిల్టర్ సేఫా? సేఫ్ అంటే అన్లిమిటెడా? కాదు, లిమిటెడ్. ఫియర్ నుండి డిసిషన్ తీసుకుంటే లైఫ్ స్టేబుల్గా ఉంటుంది, కానీ గ్రో అవుతుందా? చాలా లిమిటెడ్గా. మీరు సర్వైవ్ చేస్తున్నారు, కానీ ఎక్స్పాండ్ అవ్వట్లేదు. అదే హిడెన్ కాస్ట్. సండే నైట్ ఇంట్లో సైలెన్స్. మీరు ఫోన్లో బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేస్తారు, ఈఎంఐ డెబిట్ అయింది అని చూస్తారు. ఒక స్మాల్ రిలీఫ్. కానీ నెక్స్ట్ థాట్ ఏంటి? ఇంకా 18 ఇయర్స్. మైండ్ డైరెక్ట్ ఫ్యూచర్కి జంప్ అవుతుంది. అప్పుడు నా ఏజ్ ఎంత? ఎనర్జీ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? లైఫ్ ప్లాన్ చేస్తున్నాం అని అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈఎంఐ సస్టెయిన్ ప్లాన్. ఆఫీస్లో కొలీగ్ ఫారిన్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేస్తాడు. శాలరీ కొంచెం తక్కువ, ఎక్స్పోజర్ ఎక్కువ. మీ మైండ్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఈఎంఐ ఉంది. మీరు డ్రీమ్ని రిజెక్ట్ చేయట్లేదు, కానీ పోస్ట్పోన్ చేస్తున్నారు. రిస్క్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటే అది హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ స్లోగా ఐడెంటిటీ అవుతుంది. రెస్పాన్సిబుల్ పర్సన్ అని మీరే లేబుల్ పెట్టుకుంటారు. రెస్పాన్సిబుల్ అంటే సేఫ్ అని అనుకుంటాం, కానీ సేఫ్ అంటే అన్లిమిటెడా? కాదు, లిమిటెడ్. ఈఎంఐ మీ ఐడెంటిటీని షేప్ చేస్తుందని రియలైజ్ చేస్తున్నారా? మీ వరల్డ్ ష్రింక్ అవుతుంది. ఇల్లు, ఆఫీస్, బ్యాంక్. ప్రాసెస్ ఫాస్ట్ కాదు, స్లోగా జరుగుతుంది. అందుకే డేంజరస్. మీ స్లీప్ కూడా కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఫ్యూచర్ గురించి ఆలోచించే విధానం కన్జర్వేటివ్గా మారుతుంది. సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది అని అనిపిస్తుంది, కానీ ఆ సెక్యూరిటీ ఇన్కమ్ మీద డిపెండెంట్. జాబ్ లూజ్ అయితే ఇన్కమ్ అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఈఎంఐ అడ్జస్ట్ అవ్వదు. అక్కడే స్ట్రెస్ బేస్లైన్ పెరిగిపోతుంది. ఇల్లు కొనడం సొసైటీలో బిగ్ మైల్ స్టోన్. రిలేటివ్స్ అప్రిషియేట్ చేస్తారు. ఫైనల్లీ సెటిల్డ్ అని చెప్తారు. ఫోటోస్, హౌస్ వార్మింగ్, కాంప్లిమెంట్స్. మీ చెస్ట్లో ప్రైడ్ ఉంటుంది, కానీ ఆ ప్రైడ్కి హిడెన్ ప్రైజ్ ఉందా? ఉంది.
స్టేటస్ పెరిగింది, కానీ ఫ్లెక్సిబిలిటీ పెరిగిందా? లేదు. ఈఎంఐని ఆటోమేటిక్గా స్మార్ట్ డెసిషన్ అని అనుకుంటున్నారా? కాదు. కంపారిజన్ డేంజరస్. వాళ్ళు కొన్నారు, లేటైతే రేట్స్ పెరిగిపోతాయి, రెంట్ వేస్టు. ఆర్గ్యుమెంట్స్ లాజిక్లాగే ఉంటాయి, కానీ రూట్లో అర్జెన్సీ ఉంటుంది. అర్జెన్సీ మోస్ట్లీ ఫియర్ నుండి వస్తుంది. ఫియర్ బేస్డ్ డెసిజన్ లాంగ్ టర్మ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. క్లారిటీ బేస్డ్ డిసిషన్ లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. మీ డెసిషన్ క్లారిటీ నుండి వచ్చిందా లేదా ప్రెషర్ నుండి వచ్చిందా? స్టేటస్ టెంపరరీ హై ఇస్తుంది, కానీ ఫ్రీడమ్ ఏంటిస్తుంది? డైలీ స్టెబిలిటీ. మీ లైఫ్లో డైలీ స్టెబిలిటీ ఉందా లేదా మంత్లీ ప్రెషర్ ఎక్కువ? ఒకరోజు శాలరీ కట్ అనౌన్స్ చేస్తారు అని ఇమాజిన్ చేయండి. మీ ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఏంటి? ఈఎంఐ మేనేజబులా? అక్కడే క్లారిటీ వస్తుంది. ఇల్లు ఓనర్షిప్ జాయ్ కన్నా ఆబ్లిగేషన్ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఫ్రీడమ్ అంటే ఇన్కమ్ ఎక్కువ ఉండడమా? కాదు. ఫ్రీడమ్ అంటే లో ఫిక్స్డ్ ప్రెషర్. డిఫరెన్స్ ఇన్కంలో ఉందా? లేదు. డిఫరెన్స్ ఆబ్లిగేషన్ లెవెల్లో ఉంది. చాలామంది ఈఎంఐ ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్తారు. ఇనీషియల్గా అది వర్క్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో బర్న్అవుట్ క్రియేట్ చేస్తుంది. ప్యాషన్ నుండి వర్క్ చేస్తే ఎనర్జీ వస్తుంది, ఫియర్ నుండి వర్క్ చేస్తే డ్రెయిన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మెంటల్ క్యాల్కులేషన్ నడుస్తూనే ఉంటుంది. కిడ్స్ ఎడ్యుకేషన్, ఇంట్రెస్ట్ రేటు, ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్. ఫ్రీడమ్ అంటే మైండ్ సైలెంట్గా ఉండడం. ఈఎంఐ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రెషర్ ఉండడం. లోన్ క్లోజ్ అయ్యాక రిలాక్స్ అవుతాను అని వెయిట్ చేస్తున్నారా? అంటే 15-20 ఇయర్స్ హోల్డ్ మోడ్లో ఉండాలా లేదా కాన్షియస్గా డిజైన్ చేయాలా? ఈఎంఐ రాంగ్ కాదు, కానీ ఈఎంఐని లైఫ్ సెంటర్గా చేసుకోవటం డేంజరస్. సింపుల్ కాంట్రాస్ట్ చూద్దాం. ఆప్షన్ ఏ, ఈఎంఐ ఉంది, స్టేబుల్ జాబ్, ఫిక్స్డ్ ప్రెజర్, లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. ఆప్షన్ బి, ఈఎంఐ లేదు, సేమ్ శాలరీ, సేవింగ్స్ బిల్డ్ చేస్తున్నారు, రిస్క్ కెపాసిటీ ఉంది. సర్ఫేస్లో ఆప్షన్ ఏ సెక్యూర్ అనిపిస్తుంది, కానీ డెప్త్లో స్ట్రాంగ్ ఎవరు? ఆప్షన్ బి. సెక్యూరిటీ అంటే ఇల్లు ఓనర్షిప్ అని అనుకుంటున్నారా? కాదు. సెక్యూరిటీ అంటే ఏంటి? అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే ఫ్రీడమ్. ఈఎంఐ అడాప్టబిలిటీని స్లోగా తగ్గిస్తుంది. మీ మైండ్ డిసిప్లిన్ అని జస్టిఫై చేస్తుంది, కానీ బాడీ ప్రెషర్ ఫీల్ అవుతుంది. మీ డ్రీమ్స్ సైజ్ అడ్జస్ట్ అవుతాయి, మీ కరేజ్ థ్రెషోల్డ్ తగ్గుతుంది. లైఫ్ సేఫ్గా ఉంటుంది, కానీ స్మాల్గా ఉంటుంది. ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ క్వశ్చన్ సింపుల్. ఈ కమిట్మెంట్ నా ఫ్రీడమ్ని ఎంతవరకు లిమిట్ చేస్తుంది? ఇన్కమ్ మీద ఫుల్ కంట్రోల్ ఉండదు, కానీ కమిట్మెంట్స్ మీద కంట్రోల్ మీ దగ్గరే ఉంది. అదే రియల్ పవర్. ఇల్లు విజిబుల్ యాసెట్, ఫ్రీడమ్ ఏంటి? ఇన్విజిబుల్ యాసెట్. విజిబుల్ కోసం ఇన్విజిబుల్ సాక్రిఫైస్ చేస్తున్నారా? అప్పుడు ఇంబ్యాలెన్స్ ఇన్ఎవిటబుల్. కాన్షియస్గా చూస్ చెయ్యండి. అప్పుడే లైఫ్ మీద కంట్రోల్ మీ దగ్గరే ఉంటుంది. సర్ఫేస్ కాదు, లోతుగా అర్థం చేసుకుందాం. ఇలాంటి సైకలాజికల్ క్లారిటీ కోసం అర్థం చేసుకుందాంని సబ్స్క్రైబ్ చేయండి.